హాయ్! వెల్కమ్ టు వందిత్ వ్లాగ్స్. ఇవాళ వచ్చేసి దొండకాయ రైస్ చేసుకున్నామండి. చాలా క్విక్ రెసిపీ, చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. దానికంటే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. దాని ద్వారా నేను చేసే ఏ వీడియో అయినా మీ దాకా వస్తుంది. రెసిపీ కోసం కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/4 కేజీ అంటే 250 గ్రామ్స్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొన్ని, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి అండి ఒక 6, శనక్కాయలు 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్, మెంతులండి 1/2 టీ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్, చింతపండు 2 రెమ్మలండి, ఉప్పు మన రుచికి తగినంత. మొదటగా ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ సపరేట్గా వేయించుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క ఐటెం ఫాస్ట్గా వేగుతుంది, ఒక్కొక్క ఐటెం లేట్గా వేగుతుంది. మనం దాన్ని టైంని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలాగ రెండు అలాగ వేసుకొని వేయించుకోవచ్చు. శనక్కాయలు, ఒట్టిమిర్చి ఒకసారి వేయించానండి. అలాగే శనగపప్పు, మినప్పప్పు ఒకసారి వేయించుకున్నాను. ఎందుకంటే మనకి లోపలి వరకు వేగితే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఆ పౌడర్కి. ఇలా అన్నీ 1 బై 1 వేయించుకోవాలి. మెంతులు మాత్రం సపరేట్గా వేయిస్తున్నాను. ఎందుకంటే మెంతులు సరిగ్గా వేగలేదంటే మనకి చేదు వస్తుంది. మెంతులు ఒక్కటి సపరేట్గా వేయిస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, నువ్వులు అన్నీ ఒకసారి వేసి వేయించుకోవచ్చు. ఇలా అన్నీ వేసి వేయించుకొని మనం చల్లారపెట్టుకోవాలి. ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. దీంట్లోకి కొంచెం గోడంబి యాడ్ చేసుకుంటే మనం తినేటప్పుడు రైస్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఒకవేళ గోడంబి ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఇలాగ మనం పొడుగుగా కట్ చేసుకున్నాం కదండి దొండకాయల్ని, అవన్నీ వేసి కలుపుకోవాలి. దొండకాయలు అనేది ఒకే సైజులో కట్ చేసుకున్నామంటే మనకి అన్నీ త్వరగా వేగుతాయి. అన్నీ పొడుగుగా నైస్గా కట్ చేసుకోవాలి. ఇలాగ ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేశాక మనం ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయలు వేగేంత వరకు వేయించుకోవాలి. అంతలోపల మనం రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీకి వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. దీంట్లోకి మనం తీసుకున్న సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి స్మూత్ పౌడర్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా వచ్చిన దాంట్లోకి ఒక 2 రెమ్మలు చింతపండు యాడ్ చేయాలి. ఎందుకంటే చింతపండు ఎక్కువ పట్టదు, దొండకాయల్లో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి 2 రెమ్మలు యాడ్ చేయాలి. యాడ్ చేసి మిక్సీలో వేసి స్మూత్ పౌడర్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో దొండకాయల్ని కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మనకి దొండకాయలు అనేది అడుగంటుతుంది.
ఇలా మగ్గిపోయిన దొండకాయల్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న కారంని అంతా యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక 2 నిమిషాలు కారంని ఉప్పలకంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి కారంని ఉప్పకు పట్టేదాకా. ఇలా మగ్గిపోయాక మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న అన్నాన్ని చల్లారపెట్టుకోవాలి. చల్లారపెట్టుకొని ఈ మిశ్రమాన్ని అంతా వేసి కలుపుకోవాలి. ఇది చాలా క్విక్ రెసిపీ అండి. లంచ్ బాక్స్కి కానీ పిల్లలకు కానీ వెరైటీగా ఏదన్నా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్కి కానీ పెద్దలకు కానీ లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ. ఇంకా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వెరైటీ రైస్ చేయాలన్నా ఇలా చేయొచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.